నిజాలే చెప్తా, అబద్ధాలు చెప్పనని చెప్పి ప్రామిస్ చేస్తున్నా. ఏ వీడియో పెట్టినా సాయన లవ్ స్టోరీ చెప్పు, సాయన లవ్ స్టోరీ చెప్పు అని చెప్పి అడుగుతున్నారు కదా, అందుకే మీకోసం నా లవ్ స్టోరీ అయితే చెప్పేస్తున్నా. అదొక విషాద గాథ, అదొక వన్ సైడ్ లవ్ స్టోరీ అనమాట. నేను అది బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న సమయం ఫ్రెషర్స్ డే అయితే వచ్చింది. ఫ్రెషర్స్ అంటే అమ్మాయిలు కూడా వస్తారనమాట. అప్పుడు నా ముఖం ఎట్లుండేదో మీకు తెలుసు అనమాట. నాకు నేను ప్రపోజ్ చేసుకున్నాను, నేనే రిజెక్ట్ చేసుకునేటట్లుండేటోడిని. ఎవరు పెద్దగా నచ్చేటోడి కాదనమాట. అమ్మాయి ఇలా మనం ఎడిటర్ కదా, మనకి ఎడిటింగ్ అయ్యి వచ్చానమాట. మా ఫ్రెండ్ గారి దగ్గరికి వెళ్ళి చెప్తే వాడు సాయి దగ్గరికి వెళ్ళారైతే చెప్పాడు. నా దగ్గరికి వచ్చింది ఆ పాప. ఏంటంటే 4 సాంగ్స్ చెప్పి వాటిని మ్యాషప్ చేసి మనం అడిగింది అనమాట. నేనేం చేస్తానంటే ఆ 4 సాంగ్స్ మ్యాషప్ చేసి అయితే ఇచ్చాను అనమాట. ఇచ్చేటప్పుడు వాట్సాప్ లో పంపిమని చెప్పి నెంబర్ ఇచ్చింది. ఆ నెంబర్ సేవ్ చేసుకున్నాను. తర్వాత మెసేజ్ పెట్టడానికి ధైర్యం లేదు. పొద్దున్న లేస్తానే ఫోటో చూసేవాడిని, రాత్రి పడుకుంటానే అదే ఫోటో చూసేటోడిని. చాట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటుంటే ధైర్యం రావట్లేదు చాట్ చేద్దాం అంటే. తనకి చెప్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను అనమాట. అందమైన సుత్తిమెత్తని తలా ముందరగా ఈ షార్ట్ లైక్ చేసి దీని మొత్తం లాంగ్ వీడియోగా పెట్టే కింద లింక్ మీద క్లిక్ చేసి చూసేయండి. ఉంటా బాయ్.